ముందు జరిగిన ఘర్షణలో అవి హతుడి శరీరంలో గుచ్చుకుని ఉండొచ్చు. ఇంకా ఏమైనా దొరికాయా? ఇంటర్నల్ ప్లేటింగ్ ఉపయోగించే స్టీల్ ప్లేట్. ఆ ప్లేట్ ఇదేనా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. మీ పేరు, వృత్తి చెప్పండి. సుదర్శన్ రావు, ఆర్థోపెడిషియన్. డాక్టర్ సురేంద్రకి మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేశారా? చేశాను. 3 ఏళ్ల క్రితం ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఇంటర్నల్ ప్లేటింగ్ చేశాను. ఇంటర్నల్ ప్లేటింగ్ అంటే ఏమిటి? శరీరంలో ఏ భాగానికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు, ఎముక అతకడం కష్టమనిపించినప్పుడు విరిగా 2 ఎముకల్ని స్టీల్ ప్లేట్ వేసి కలుపుతారు. ఆ ప్లేట్ ఇదేనా? ఐ మీన్ సైజ్. ఇదే సైజ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. కానీ రాజ్ చేసింది కరెక్ట్ కాదు అంకుల్. ఏ? మంత్రి చెడ్డోడైనా రాణి తప్పు కూడా ఉందిగా, రాణిని ఎందుకు శిక్షించలేడు? శిక్షించాడమ్మా. ఎలా? రాణికి కనబడకుండా రాజెక్కడికో దూరంగా వెళ్ళిపోయాడుగా. రాణి భర్తుండి కూడా లేందైపోయిందిగా. నిజం చెప్పాలంటే రాజు మంత్రికేసిన శిక్ష కంటే రాణికేసిన శిక్షే పెద్దది. అదెలా? అది చిన్నపిల్లవే, చెప్పిన అర్థం కాదు. అది కాదు అంకుల్. ఆయన ఏదో నవలు రాసుకుందామని ప్రశాంతత కోసం ఊరుగా నూరిస్తే మధ్యలో నీసోదేమిటే రా. పర్వాలేదులేండి, నాకు తనేమి డిస్టర్బెన్స్ కాదు. నిజం చెప్పాలంటే తనే నాకు రిలాక్సేషన్. సర్లేండి, రావే పాలు తాగుదు గాని. రాణి భర్తుండి కూడా లేందైపోయిందిగా. నిజం చెప్పాలంటే రాజు మంత్రికేసిన శిక్ష కంటే రాణికేసిన శిక్షే పెద్దది. గాజులు తొడగండి. ఇప్పుడు బొట్టు పెట్టండి అమ్మా. అంతే తల్లి, భర్త బతికొస్తే బాగుండని అనుకోవడం వల్ల అలా అనిపిస్తుందమ్మా. కాదండి, నా కళ్ళారా చూశాను. చూసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అదంతా భ్రమమ్మా. భ్రమ కాదు, నా కళ్ళారానే చూశానంటే నమ్మరే. ఎవరు లేరమ్మా. తెల్లారిపోతుంది, లోపల తీసుకురండి. పదమ్మా. వద్దు, నా పసుపు కుక్కలు తీయద్దు. ఆయన బ్రతికే ఉన్నారు. అలాగంటే ఎలాగమ్మా, లోపలికి పద. వద్దు, నన్ను వదలండి. యాదమ్మ, నువ్వైనా చెప్పు యాదమ్మ. ఆయన బ్రతికుండగా నన్ను విధవరాల్ని చెయ్యొద్దని చెప్పు యాదమ్మ. తప్పమ్మా, అలా అనకూడదమ్మా. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్తాం, ఎళ్ళకేం చేస్తాం? ఇది ఎక్కడ సోద్యం? మొగుడు పోయినా పుణ్యశ్రీగా ఉంటుందా? అసలు మొగుడు పోయినా కొసరు మొగుడు ఉన్నాడుగా జైల్లో. ఆడు కూడా పోయాక ఏకంగా ఒకేసారి తీస్తాము. శవం వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని నేను కోర్టులో అన్న మర్నాడే శవం దొరకడం, ఇది కాకతాళీయమా లేక కావాలని చేసిన పనా? ఒకవేళ కావాలని చేసుంటే ఆ అవకాశం ఎవరికుంటుంది? ఒకళ్ళ సహాయం లేకుండానే తన రక్తం తీసుకునే అవకాశం, బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకునే అవకాశం ఎవరెవరికి ఉంటుంది? ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సెస్, డాక్టర్స్. రైట్.
ఎముకల్ని బట్టి మరణించిన వ్యక్తి ఎత్తు వయస్సు నిర్ణయించొచ్చని ఎవరెవరికి తెలుస్తుంది? ఫోరెన్సిక్ నిపుణులకి డాక్టర్స్ కి. గుడ్. సాధారణంగా బాగా పరిచయం ఉన్న వ్యక్తుల మధ్య శత్రుత్వం వస్తూ ఉంటుంది. రాజుకి సన్నిహితులు ఎవరు? నేను చెప్తాను. నువ్వు, అనిల, డాక్టర్ సురేంద్ర, రైట్? ఈ మూడింట్లో కామన్ గా ఉన్నదేమిటి? డాక్టర్. కరెక్ట్. రాజుకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ ఎవరు? సురేంద్ర. సో ఈ హత్య కేసులో రాజు నిరికించిన వ్యక్తి డాక్టర్ సురేంద్ర. సురేంద్ర ఆయనకేం అవసరం? అవకాశం ఉందని తేలింది, అవసరం ఏమిటన్న తేలాలి. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియని కక్షలేమైనా ఉండుండొచ్చుగా? ఆయన బ్రతికే ఉన్నారు. ఈజ్ ఇట్? అవును ఏమిటక్క నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నా కళ్ళారా చూశాను. నన్ను చూసి నవ్వారు కూడా. నేను బయటకు వెళ్ళేసరికి మాయమయ్యారు. సో మన ఎనలైజేషన్ కరెక్టేనన్నమాట. ఏదో ప్రత్యేకమైన కారణం వల్ల సురేంద్ర తెర వెనకుండి ఈ నాటకం ఆడుతున్నాడు. మరైతే ఆ కాలిన శవం ఎవరిది? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. శవాలు దొరికే స్థలాలు రెండు. ఒకటి శ్మశానం, రెండు మార్చరీ. శ్మశానంలోని ప్రతి సమాధిని నా ఒడ్డు పొడుగు ఉన్న శవాన్ని బయటికి తీయడం అనేది అంత తేలికైన పని కాదు. అనిల్ గారు, మన సాంప్రదాయ ప్రకారం భర్త పోయిన స్త్రీ పసుపు కుంకాలతో ఉండకూడదు. మీరింకా పసుపు కుంకాలు ఎందుకు తీసేయలేదు? మా వారు బ్రతికే ఉన్నారు కాబట్టి. వివరంగా చెప్పండి. ఆ రోజు అదే పసుపు కుంకాలు తీసే రోజు ఆయన వచ్చారు. కిటికీ దగ్గర నిలబడ్డారు. ఆయన్ని నేను చూశాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. Your Honor, I may be permitted to cross-examine the witnesses. Yes, proceed. అనిల్ గారు, మీరు డాక్టర్ సురేంద్రని చూసే ఉన్నారు. అప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? యాదమ్మ, కామేశం, ఇంకా 7-8 మంది దాకా ఆడవాళ్ళున్నారు. ఆయన చూడగానే మీరేం చేశారు? యావండి అని పిలిచాను. మీరు పిలవగానే మీతో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా డాక్టర్ సురేంద్రని చూశారా? లేదు. మరి వాళ్ళెవరికి కనిపించిన డాక్టర్ సురేంద్ర మీకు మాత్రం ఎలా కనిపించారు? నేను పిలవగానే ఆయన పారిపోయారు. రాజును రక్షించడం కోసం మీరు అబద్ధం చెప్తున్నారని నేనంటాను. ఆయన్ని నేను నా కళ్ళారా చూశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సారయ్య బాబు, శవాన్ని ఎంత కమ్మి? ప్రశ్న అడుగుతున్నది నేను, సమాధానం నాకు చెప్పాలి. అటువైపు చూస్తావేంటి? అసలు తమ రేట్ అడిగారండి. శవాన్ని ఎంత కమ్మావు? సిసి, నేను శవాన్ని అమ్మడం ఏంటండి? అమ్మనేదండి. అమ్మకపోతే అమ్మేనని అబద్ధం ఎందుకు చెప్పావు? వాళ్ళు చెప్పమన్నారండి, నేను చెప్పనన్నానండి. నా మగన్ బాబు. కొట్టినంత మాత్రాన్ని అబద్ధం చెప్తావా? ఎంత తేలిగ్గా అనేసారండి. ఓసారి ఆయన చూడండి బాబు, 6-4 పీకులు పీకితే నేనేటండి, తమరైనా చెప్తారండి ఈ అబద్ధాలు. చెప్తాం. అంటే నువ్వు శవాన్ని అమ్మకపోయినా భయపడి అబద్ధం చెప్పానంటావు. మా అమ్మ దొట్టండి, ప్రాణాల మీద భయంతో అబద్ధం చెప్పాను బాబు. నన్ను క్షమించండి బాబు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. బాబు, ఇప్పుడు వారు బయటకు వస్తారేటండి? నీకేం భయం లేదు, నువ్వు మరి వెళ్ళు. ఏం లేదండి, వారు బయటకు వచ్చారనుకోండి, నా శవానికి నేనే కాపలా కాసుకోవాలండి. తారు కదండి. నువ్వు వెళ్ళు. చెప్తాం బాబు. దండలు బాబు. యువర్ ఆనర్, ఈ 2 సాక్ష్యాలు ముద్దాయి రాజును రక్షించడానికి డిఫెన్స్ లాయర్ డెలిబరేట్ గా ఆడించిన అబద్ధాలని రుజువైంది. సో ముద్దాయి రాజుకు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డాక్టర్ సురేంద్ర హత్య కేసులో వాద ప్రతివాదనలు కూలంకషంగా పరిశీలించిన మీదట న్యాయస్థానం ప్రాసిక్యూషన్ వారి వాదనతో ఏకీభవిస్తూ ముద్దాయి రాజుని దోషిగా నిర్ణయించడమైనది. డాక్టర్ సురేంద్రని రాజు ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు రుజువైంది గనక ఐపీసీ 302, 307 సెక్షన్ల క్రింద